నిన్న అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. పిల్లల్ని ఒక 4 రోజుల ముందే పంపించేశాను. ఇక నేను కూడా 2 రోజులు ఉండెళ్దామనేసి వచ్చేటప్పటికి నైట్ అయితే 9 అయిపోయిందండి. ఇక ఉదయాన్నే పనులైతే మొదలుపెట్టుకోవాలి కదండీ! ఎక్కడున్నా ఆడపిల్లకి ఈ పనులైతే తప్పవు. కానీ కొన్ని పనులైతే అమ్మే చేసేసుకుంటుంది. ఇక ఈ బట్టలు కూడా అమ్మతో ఉతికించడం ఎందుకులే అనేసి నేనే ఉతికేస్తున్నాను పిల్లల బట్టలు. ఈ బట్టలు ఉతకడం ఏమాత్రం లేట్ అయినా కానీ అమ్మే వీటిని ఉతికేయడానికైతే తీసుకొచ్చేస్తుందనేసి నేనే ముందే నానబెట్టేసుకుని నేనే ఉతికేస్తున్నానండి. అమ్మ అయితే పొయ్యి దగ్గర పని అయితే చూసుకుంటుంది. వంట కూడా నేనే చేద్దాం అనుకుంటాను కానీ అన్నం అయితే అమ్మే వండుతుందిలేండి. అమ్మ ఇప్పుడు కూడా మట్టితోనే పొయ్యి వేసుకుని దాన్ని శుభ్రంగా అలుక్కుంటుందండి. అది పాడైనప్పుడల్లా దానికి మట్టితోటి పోత అయితే పెట్టేసి నీట్గా అలికి ముగ్గు అయితే పెట్టుకుని అప్పుడు వంట అయితే చేసుకుంటుంది. అలా అలికి ముగ్గు పెడితే ఎంత అందంగా ఉంటుందోనండి. నేనే అలుకుతానని చెప్పాను కానీ నేను కాస్త అంత అలా పడుకుని లేచేసరికి అయితే అమ్మే మొదలు పెట్టేసిందండి పని అయితే. ఇక సాయంత్రం వేళల్లో కళ్ళాపు చల్లేసి ముగ్గులైతే పెట్టేసింది. పిల్లలు ఉన్నారు, నేనున్నాను, అయినా కానీ అమ్మే ముగ్గు పెట్టేసుకుంది. ఇక మాకైతే మేకలు ఉన్నాయండి. నాన్న అయితే మేకలని మేపుతారు. మొత్తం ఇప్పుడు మేకలు అయితే 6 ఉన్నాయండి. కానీ మొదటగా అయితే ఒకటే ఉండేది. దానికి పిల్ల 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 అలాగా పిల్లలైతే 5 వచ్చినాయి పెద్ద మేక జతకి. పెద్ద మేక అయితే రీసెంట్గా ఒక మనవరాలు కూడా పుట్టేసిందండి. ఇంకా మేత అయితే వీటికి బయటికి ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ వేయడం అలవాటు లేకనో ఏమోనండి, ఇలా దళ్ళు వెంట చిన్న చిన్న మేకలు పడి తింటాయి. ఇక పెద్దవాటికి అయితే నాన్నే మేత తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఇక మా ఇంటి దగ్గర అయితే పప్పర పనస చెట్టు ఉందండి. చెట్టు నిండా కాయలు విరక్కాస్తాయి. ఈ సమ్మర్లో మరీ ఎక్కువగా ఉంటాయి మిగతా రోజుల కంటే కూడా. ఇంకా మా ఇంటి బయట ఆవరణ అయితే చాలా విశాలంగా ఉంటుందండి చూడడానికి. వర్షం వైపు చూస్తూనే ఉన్నానండి, ఒక చినుకైనా పడుతుందేమోనని వాన కోసం. ఒక వానజడి వస్తే ప్రాణాలు అలా బ్రతికిపోతాయి అన్నమాట. ఇక మా వాళ్ళు చూసారా జళ్ళ వేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే. ఇక తమ్ముడు పిల్లలు అనమాట. తమ్ముడికి 3 అమ్మాయిలేనండి. నాకిద్దరు, అన్నయ్యకి ఒక పాప. ఇంకా అన్నయ్యకి ఒక బాబు, నాకు ఒక బాబు అనమాట. ఈ మధ్యనే పుట్టిందండి ఈ మేక పిల్ల అయితే. పిల్లలైతే ఒకటే ఆటలు పాటలోనండి దీంతోనూ. పాపం వాళ్ళ టార్చర్ తట్టుకోలేకో ఏమోనండి, పాపం మంచం కిందకు వచ్చి దాక్కుని ఉందన్నమాట. ఇది చంటిది చిన్నపిల్ల, అందున మోగదండి. అయినా కానీ దాని ప్రాణం దక్కించుకోవడానికి పిల్లల చేతిలో పడకుండా ఉండడానికి మంచం కిందకు వచ్చి ఇలా దాక్కుందంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అందుకే చూపించకుండా ఉండలేకపోయాను మీకు. ఇంకా అమ్మ అయితే కొన్ని మొక్కలు అలా పెట్టుకుందండి. సన్నజాజంటూ, ఇంకా కరివేపాకు మొక్క, ఒక మామిడి మొక్క కూడా లేచిందండి. దాని అంతటా అదే లేచింది. ఇక ఏం కాయలు కాస్తాయో చూద్దామనేసి అలానే పెంచితే అదేమో రసాల కాయలు కాస్తుందన్నమాట. ఒక 5-6 కాయలు అయితే దిగాయండి ఈ సంవత్సరం. ఇక అమ్మ అయితే పొయ్యి అంటించి ఎసరు పెట్టింది కదండి, బియ్యం అయితే తీసుకురమ్మందనేసి నేను బియ్యం అయితే తీసి కడిగేసి అమ్మకి ఇచ్చేసాను. ఎక్కడైనా మేము వంట మాత్రం కట్టెల పొయ్యి మీద మొత్తం చేయకపోయినా కానీ అన్నము నీళ్లు అయితే కట్టెల పొయ్యి మీదే చేసుకుంటామండి. ఇక అమ్మ అన్నం వండితే నేనేమో కూర సంగతి చూస్తానన్నమాట. మా అబ్బాయిని చూసారండి, చక్కగా చిన్నప్పటి నుంచి ఇంతే. బొమ్మలు ఉంటాయి చూడండి, చించాన్ బొమ్మలు, డోరీమోన్ బొమ్మలు, ఇవే చూస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఎప్పుడో అలవాటు చేశానండి. ఇప్పుడు ఇంకా వాటితోనే కాలం గడిపేస్తూ ఉంటాడు అనమాట.